Hi viewers, welcome to Leelas of Technologies. My name is Masudandra Baswani. In this video, we are discussing about project locations of Eclipse IDE. సో జనరల్గా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసే ముందు ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసే ముందు మనం ఒక ఫోల్డర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, దాన్నే మనం ఏమంటున్నాం వర్క్ స్పేస్ అంటున్నాం. వర్క్ స్పేస్. సో ఈ వర్క్ స్పేస్ ఎక్కడ క్రియేట్ చేయాలి? మీ యొక్క సిస్టంలో హార్డ్ డిస్క్లో డ్రైవ్స్లో క్రియేట్ చేస్తాం కదా, ఈ యొక్క వర్క్ స్పేస్లో ఆ ఫోల్డర్లో మీ యొక్క ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సో అలాగే ప్రాజెక్ట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో అలాగే ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న వర్క్ స్పేస్ని మనం మార్చుకుని వేరే వర్క్ స్పేస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓకే, దీనికి మనం ఏం చేయాలి అంటే ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేయండి. ఎక్లిప్స్ ఐడి మనం షార్ట్కట్ డెస్క్టాప్ మీద పెట్టుకోవడం కూడా చూసాం ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడ చూడండి, మీకు ఎక్లిప్స్ ఐడి లాంచ్ అయ్యే ముందు ఏమంటుంది, సెలెక్ట్ ఏ డైరెక్టరీ యాజ్ వర్క్ స్పేస్. మీ సిస్టంలో ఉన్న ఏదో ఒక డైరెక్టరీని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఆ డైరెక్టరీలో ఆ ప్రాజెక్ట్స్ అన్ని మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి సేవ్ అవుతాయి. సో అలాగే ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేశానంటే మళ్ళీ ఇది అడగదు, అంటే మీరు ఈ సెలెక్ట్ చేసిన దాన్ని డిఫాల్ట్ వర్క్ స్పేస్ కింద తీసేసుకుంటుంది. ఓకే, నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ లాంచ్ అంటున్నాను. ఓకే, ఐడి ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏమంటున్నాం అంటే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడుంది. ఆల్రెడీ మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం. ఈ ప్రాజెక్ట్ ఓకేనా, ఏ ఫోల్డర్లో మీ సిస్టంలో ఏ ఫోల్డర్లో క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసిన వర్క్ స్పేస్లోనే క్రియేట్ అవుతుంది. బట్ దీని యొక్క లొకేషన్ మనం ఎక్కడి నుంచి ఎలా తెలుసుకోవాలి? మీరు ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో మనకేముంది, ప్రాపర్టీస్ అని ఉంది. షార్ట్ కట్ ఆల్ట్ ఎంటర్ అన్న సరిపోతుంది. ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి మీరు ఆల్ట్ ఎంటర్ అనొచ్చు, లేదా ప్రాపర్టీస్కి వెళ్ళొచ్చు. సో మనం ఏంటి అంటే వర్క్ స్పేస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ ఏ ప్రాజెక్ట్ అండ్ గో టు ప్రాపర్టీస్. ఓకే, సో లేదా షార్ట్ కట్ ఏంటి, ఒక సెలెక్ట్ చేసిన తర్వాత సో ఆల్ట్ ఎంటర్ అన్నాం అనుకోండి, ఆల్ట్ ప్లస్ ఎంటర్. సో మీకు ఏమవుతుంది అంటే ఈ యొక్క లొకేషన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం, సో ఆల్ట్ ఎంటర్ అన్నాం. ఓకేనా, సో ఇలా వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, పాత్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే జేటీఎస్సీ ప్రాజెక్ట్. సో టైప్ ఏంటి ప్రాజెక్ట్. ఓకే, లొకేషన్ ఎక్కడ ఉంది, డి డ్రైవ్లో eclipse_web_workspace వర్క్ స్పేస్ అనే లొకేషన్లో ఉంది. ప్రాజెక్ట్ నేమ్ jtsc_project. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే ఆ యొక్క విండో ఆ యొక్క డైరెక్టరీ యొక్క విండో అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు ఆ లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీ యొక్క ప్రాజెక్ట్. మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఇది ఒక మీ యొక్క ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ ఫోల్డర్, అలాగే బిన్ ఫోల్డర్. సో బిన్లో మీకు ఏంటంటే డాట్ క్లాస్ ఫైల్స్ జనరేట్ అవుతాయి. ఓకే, తర్వాత మీరు ఎస్ఆర్సి సోర్స్ కోడ్ అన్నాం కదా, మనం రాసే కోడ్ సోర్స్ కోడ్. ఆ సోర్స్ కోడ్ ఎక్కడ ఉంటుంది, సోర్స్ ఫైల్స్లో ఉంటుంది. కాబట్టి ఆ సోర్స్ ఫైల్స్ ఏంటి, .java ఫైల్స్. సో జేటీఎస్సీ ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ ద ప్యాకేజ్ నేమ్. సో ఇన్ దట్ ప్యాకేజ్ దిస్ ఇస్ ద జావా ఫైల్. సో test.java. ఓకే, సో తర్వాత నేను అలాగే ఇక్కడ క్లాస్ పాత్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది. అంటే ఈ క్లాస్ పాత్లో ఏంటి, మీకు ఆటోమేటిక్గా సిస్టమ్ యొక్క జేటీఎస్సీ లైబ్రరీస్ అన్నీ కూడా యాడ్ అవి ఉంటాయి. తీసేయండి. ఇక్కడ రెండో ప్రాజెక్ట్ చూడండి, ఇక్కడ
ఇక్కడ రెండో ప్రాజెక్ట్లో ఇక్కడ ప్యాకేజింగ్ క్రియేట్ చేయలేదా? సరే, ఇప్పుడు ఒకసారి మనం ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత ప్యాకేజ్ ఆర్కిటెక్చర్ ఎలా క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్రాజెక్ట్ లొకేషన్ మీ యొక్క ఎక్లిప్స్ ఐడి నుంచి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ ఎంటర్ అంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్గా మీరు వేరే ఆప్షన్స్ ఏమి ఉన్నాయనుకోండి అవి సెలెక్ట్ అవుతాయి. లేదు అనుకుంటే రిసోర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది కదా, దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. సో రిసోర్స్, సో ఇక్కడ చూడండి లొకేషన్, మీ ప్రాజెక్ట్ లొకేషన్ ఏంటి, డి డ్రైవ్ ఎక్లిప్స్ వెబ్ అండర్స్కోర్ వర్క్ స్పేస్, దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ లొకేషన్. ఓకేనా, లాస్ట్ మోడిఫైడ్ సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి తీసేయండి. మీరు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఈ పక్కన ఉన్న సింబల్ మీద బటన్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆ విండోని ఓపెన్ చేస్తుంది. ఇది లేటెస్ట్ వెర్షన్స్లో ఉన్న ఎక్లిప్స్ యొక్క ఫీచర్ ఇది. సో ఇది ప్రీవియస్ ఆక్సిజన్ వాటిల్లో ప్రీవియస్ ఓల్డర్ వెర్షన్స్లో ఈ లేదు. బట్ మీకు ఈ పాత్ లొకేషన్ చూపిస్తుంది, బట్ ఇక్కడ నుంచి ఆ ఫోల్డర్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇది లేటెస్ట్ వెర్షన్స్లో ఉంది ఈ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఎక్లిప్స్ ఐడి నుంచి ప్రాజెక్ట్ లొకేషన్ తెలుసుకోవడం ఇది. సో తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం ప్యాకేజ్ సింపుల్ ప్యాకేజ్ అసలు ప్యాకేజ్ క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయకుండా క్లాస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది, ప్యాకేజ్ క్రియేట్ అవుతుందని చెప్పి అనుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సో ప్యాకేజ్ com.sample. సో జావా ఆర్ J2SE com.sample.collections అనే ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా. ఫినిష్. ఇప్పుడు ఒక్కసారి ఈ యొక్క ప్యాకేజీలో మనం క్లాస్ క్రియేట్ చేస్తాం. ప్రీవియస్ వీడియోలో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్లాస్ నేమ్ నేను ఏమంటున్నానంటే ఏ రిలిస్ట్ ఎగ్జాంపుల్. సో మెయిన్ మీద కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. సో ఫినిష్ అంటున్నాను. మీకు ఆటోమేటిక్గా క్లాస్ క్రియేట్ అవుతుంది, క్లాస్తో పాటు మీకు ఫైల్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంత ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్న ఫోల్డర్ ఉంది కదా, సో ఇలా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయండి. సో ఆల్ట్ ఎంటర్ అనండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ ప్రాజెక్ట్ లొకేషన్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎస్ఆర్సి ఫోల్డర్కి వెళ్ళండి. ఇక్కడ 2 ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు 2 ప్యాకేజెస్ ఉన్నాయి, ఒకటి కామ్ అలాగే J2SE ప్రాజెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామ్ అనేది మెయిన్ ప్యాకేజ్, దాని సబ్ ప్యాకేజ్ శాంపుల్, దాని సబ్ ప్యాకేజ్ కలెక్షన్స్. మీరు ఓపెన్ చేస్తే కామ్ ఓపెన్ చేయండి, కామ్లో ఏముంది శాంపుల్ ఉంది, శాంపుల్లో ఏముంది కలెక్షన్స్ ఉంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మీ .java ఫైల్ ఉంటుంది, ఎరే లిస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది ప్యాకేజ్ ఆర్కిటెక్చర్. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్, నార్మల్ J2SE ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, డాట్ క్లాస్ ఫైల్స్ ఎక్కడ జనరేట్ అవుతాయి, బిన్ ఫోల్డర్లో జనరేట్ అవుతున్నాయి కదా. మీరు వెయిట్ చేసి చూస్తే ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఎరేలిస్ట్ ఎగ్జాంపుల్ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిందా. సో ఎక్లిప్స్ ఐడి ఆటోమేటిక్ కంపైలేషన్, ఐడీస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్ కంపైలేషన్. సో ఇన్ కేస్ ఇక్కడ మీరు ఏదైనా ఏదైనా సింటాక్స్ రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టెక్స్ అని చెప్పేసి ఇలా వదిలేశారు, ఇక్కడ మీకు ఏమవుతుంది, రెడ్ మార్క్ చూపిస్తుంది, విచ్ మీన్స్ కంపైలేషన్ ఎర్రర్, ఆటోమేటిక్ కంపైలేషన్ జరిగిపోతుంది. అంటే ఇక్కడ మనం ఈ ఫైల్ని అసలు రన్ చేయలేదు, రన్ చేయకుండానే మీకు ఏమైంది, ఇక్కడ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయింది. మనం జనరల్గా ఏంటి కంపైల్ చేస్తే ఏమవుతుంది, కంపైల్ చేస్తే డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది కదా. సో మనం ఏమైనా కంపైల్ చేసామా, లేదు, ఆటోమేటిక్ కంపైలేషన్ అనేది ఐడీస్లో జరిగిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ద హౌ టు ఫైండ్ అవర్ ప్రాజెక్ట్ లొకేషన్ బై యూజింగ్ ఎక్లిప్స్ ఐడి. ఆర్ మీరు ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రాజెక్ట్ లొకేషన్కి మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఎక్కడికి వెళ్ళాలనేది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇది ఆప్షన్. ఓకే, నెక్స్ట్ నాకు ఈ యొక్క వర్క్ స్పేస్ వద్దు, వేరే వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వర్క్ స్పేస్తో సార్ ఆల్రెడీ వేరే వర్క్ స్పేస్ ఉంది, ఆ వర్క్ స్పేస్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి మీరు ఏంటి,
ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఓకే, వర్క్ స్పేస్ ఫోల్డర్ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే తెలుసుకున్నాం. తర్వాత చూజ్ ఎనదర్ వర్క్ స్పేస్, చూజ్ ఎనదర్ వర్క్ స్పేస్. సో ఎలా వేరే వర్క్ స్పేస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఫైల్ లొకేషన్కి వెళ్ళండి. సో గో టు ఫైల్ మెనూ. ఫైల్ మెనూలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్విచ్ వర్క్ స్పేస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఓకేనా. గో టు ఫైల్ మెనూ, go to file, arrow, switch to other workspace. So file, switch to workspace. ఓకే, ఇక్కడ మీరు అదర్ అని ఉంది కదా, సో అదర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోల్డర్ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇది ఎప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్ మార్చుకోవాలనుకుంటే. లేదు, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే క్లోజ్ చేసేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ఏమీ లేదు, స్టార్టింగ్లో మీకు ఎక్లిప్స్ ఐడి ప్రాజెక్ట్ లొకేషన్ అడుగుతుంది, ఓకేనా. సో అడిగినప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఆ ఫోల్డర్ లొకేషన్ మనం ఏమంటాం అంటే వర్క్ స్పేస్ అంటాం. ఆ వర్క్ స్పేస్లోనే ఆ ఫోల్డర్లోనే మీకు అన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు అడిగిన వర్క్ స్పేస్ అనేది ఇప్పుడు అడగలేదు, ఎందుకంటే మనం అక్కడ సో టిక్ మార్క్ చేసాం, ఓకేనా. మళ్ళీ మళ్ళీ అడగొద్దు అని చెప్పేసి. ఇప్పుడు నాకు ఈ వర్క్ స్పేస్ వద్దు, వేరే వర్క్ స్పేస్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఓకేనా, స్విచ్ టు వర్క్ స్పేస్. సో గో టు ఫైల్ మెనూ, స్విచ్ టు వర్క్ స్పేస్. సో చూజ్ అదర్. ఇక్కడ మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్లో మీకు వేరే వర్క్ స్పేస్ ఏమైనా ఉంటే సో ఆ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదా ఇక్కడ మీరు రీసెంట్ వర్క్ స్పేసెస్ ఉన్నాయి, ఓకేనా. ఎక్లిప్స్ వెబ్ వర్క్ స్పేస్ అంటే ఒక వర్క్ స్పేసే ఉంది. ఇంకా ఏమైనా మీరు ఇంతకుముందు ఏమైనా వర్క్ స్పేస్ యూజ్ చేసి ఉంటే ఆ వర్క్ స్పేస్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనబడతాయి. లేదు, నేను వేరే వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ ఆన్ బ్రౌజర్. బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రాజెక్ట్ ఎక్కడైతే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ ఓపెన్ చేయండి. సో ఆ డ్రైవ్ ఓపెన్ చేసి ఆ డ్రైవ్లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో ఇవాళ డేట్ 4th సెప్టెంబర్. బ్యాచ్. సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన ఫోల్డర్ నేమ్, మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చుకోండి. సో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా e:/new_batch అనే ఫోల్డర్ సెలెక్ట్ అయింది. మీరు ఎప్పుడైతే లాంచ్ అన్నారో ఆటోమేటిక్గా కొత్త వర్క్ స్పేస్తో మళ్ళీ ఎక్లిప్స్ అనేది కొత్తగా మీకు కనిపిస్తుంది, ఓపెన్ అవుతుంది. అంటే ప్రీవియస్గా మనం సెట్టింగ్స్ ఏదైతే సెట్టింగ్స్ చేసామో ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్, సో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా పోతాయి. మళ్ళీ కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి, మీకు కొన్ని జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ సెట్టింగ్స్ మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి. కొత్త వర్క్ స్పేస్ అన్నమాట ఇది. సో మళ్ళీ కొత్త ఎక్లిప్స్ ఐడి లాగా, ఓకే. ఇక్కడ మీరు వెల్కమ్ పేజ్ వచ్చిందా, ఆ వెల్కమ్ పేజ్ క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ మీకు మళ్ళీ కావాలనుకుంటే టిక్ పెట్టుకోండి, క్లోజ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, కొత్త వర్క్ స్పేస్ మళ్ళీ కొత్తగా మీరు ఎప్పుడైతే ఎక్లిప్స్ ఐడి కొత్తగా ఓపెన్ చేశారో న్యూ వర్క్ స్పేస్ లాగా వస్తుంది, న్యూ ఎక్లిప్స్ ఐడి లాగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఓకేనా, క్రియేట్ ఏ ప్రాజెక్ట్ న్యూ. సో మళ్ళీ మనం ఏంటి అదర్స్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ జావా ప్రాజెక్ట్ ఏమైనా ఉందా లేదా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, జావా ప్రాజెక్ట్ అని వచ్చింది. సో నెక్స్ట్ అనండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ప్రొవైడ్ చేయండి. ఓకే. సో మన కంపైలర్ ఏంటి, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ 1.8 వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ యాక్టర్స్ చూడండి, సోర్స్ కోడ్ SRC ఫోల్డర్. సో ఫినిష్ అనండి. ఇక్కడ పర్స్పెక్టివ్, సో ఇది J2W ప్రాజెక్ట్ ఎక్లిప్స్ ఐడి కదా. సో ప్రీవియస్గా J2Wలో ఉండుంటే మీకు ఏముంటుంది, J2SCకి తీసుకొస్తుంది. ఎందుకంటే
లేటెస్ట్గా వచ్చే ఎక్లిప్స్ ఐడీస్ అన్నీ కూడా ఏ పర్స్పెక్టివ్ అయితే ఆ ఏ ఎక్లిప్స్ ఐడి అయితే ఆ పర్స్పెక్టివ్లో ఉంటుంది. మీకు కావాల్సిన పర్స్పెక్టివ్లో మీరు మార్చుకోవచ్చు. యాక్చువల్గా ఇది J2EE సంబంధించిన ఎక్లిప్స్ ఐడి కాబట్టి J2EE డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఒక J2SE ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి J2SE ప్రాజెక్ట్ యొక్క పర్స్పెక్టివ్కి వెళ్ళినా ఉంటుంది. సో ఓపెన్ పర్స్పెక్టివ్ అనండి. సో ఆటోమేటిక్గా J2SE సంబంధించిన పర్స్పెక్టివ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రాజెక్ట్ మీద ఇక్కడ చివర బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ SRC ఉంది, అలాగే JRE సిస్టమ్ లైబ్రరీస్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ RT.jar రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఈ జార్ ఫైల్ మొత్తం అన్ని జార్ ఫైల్స్ సంబంధించిన అన్ని జార్ ఫైల్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ అవుతాయి. సో తీసేయండి. ఇప్పుడు SRC మళ్ళీ అగైన్ SRC మీద ప్రాజెక్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ form dot sample ఫినిష్. సో మళ్ళీ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేయండి, న్యూ అనండి, సో క్లాస్ అనండి, సో టెస్ట్. ఓకే, ఫినిష్. నేను మెయిన్ మీద సెలెక్ట్ చేయట్లేదు, ఫినిష్ అంటున్నాను, జస్ట్ సింపుల్. ఇక్కడ చూడండి మీకు ఏమైంది, మళ్ళీ చిన్న అక్షరాలు ఫాంట్ సైజ్ తగ్గిపోయింది. మళ్ళీ ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే విండో మెను, ప్రిఫరెన్సెస్, సో జనరల్ సెట్టింగ్స్, అపియరెన్స్, కలర్స్ అండ్ ఫాంట్స్, బేసిక్లో కిందకి రండి, టెక్స్ట్ ఫాంట్ ఉంటుంది. సో టెక్స్ట్ ఫాంట్ డబుల్ క్లిక్ చేయండి, ఇలా సెలెక్ట్ చేసి పక్కన ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో సైజు యాజ్ యువర్ విండో సైజ్, ఓకేనా, మీరు సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. నేను 16 పెడుతున్నాను. సో అప్లై అండ్ క్లోజ్. ఓకే, సో ఇక్కడ ఎక్లిప్స్లో కంట్రోల్ స్పేస్ షార్ట్ కట్, ఇక్కడ ఏమి రాయలేదు, కంట్రోల్ స్పేస్ అన్నా, సో మెయిన్ అని రాయండి. ఓకేనా, సో వచ్చిందా, ఎంటర్ చేయండి. మెయిన్ మెథడ్ వచ్చిందా. సో క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కంట్రోల్ స్పేస్ అని చెప్పేసి క్లాస్లో మెయిన్ మెథడ్ లేదు, మీరు కంట్రోల్ స్పేస్ నొక్కిన తర్వాత జస్ట్ మెయిన్ అని రాయండి. ఆటోమేటిక్గా మీకు ఇలా ముందు కంట్రోల్ స్పేస్ అనండి, తర్వాత అప్పుడు మెయిన్ అని రాయండి, MA. సో అక్కడ వచ్చింది కదా, వచ్చిన తర్వాత సెలెక్ట్ చేయండి, సింపుల్. ఓకే, ఇది మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్ట్ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆల్ట్ ఎంటర్ ఆర్, సో ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయండి, ఆల్ట్ ఎంటర్ అండి, లేదా ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయండి, గో టు ప్రాపర్టీస్. సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూడండి, ఈ డ్రైవ్ న్యూ బ్యాచ్ శాంపుల్ J2SE. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తామనుకోండి, ఆటోమేటిక్గా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇది, తర్వాత SRC form.sample.java ఫైల్. ఓకే, ఇది ఎక్లిప్స్ వర్క్ స్పేస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే గో టు స్విచ్ వర్క్ స్పేస్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రీవియస్ వర్క్ స్పేస్ కనబడుతుందో, ఈ వర్క్ స్పేస్కి వెళ్ళాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంకో కొత్త వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంకో కొత్త వర్క్ స్పేస్. ఇక్కడ చూడండి 2 వర్క్ స్పేసెస్ ఉన్నాయి, రీసెంట్ వర్క్ స్పేసెస్. ఈ 2 కాదనుకుంటే మీరు కొత్త వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు నేను ప్రీవియస్ వర్క్ స్పేస్కి వెళ్ళాలనుకుంటే ఈ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ విండో ఇంతకుముందు ఉన్న వర్క్ స్పేస్ యొక్క సెట్టింగ్స్తో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ సెట్టింగ్స్ మారు, కొత్త వర్క్ స్పేస్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో అప్పుడు మాత్రమే సెట్టింగ్స్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఆ చేంజ్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఆ వర్క్ స్పేస్ యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతాయి. కొత్తగా మీరు వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్లిప్స్ ఐడి న్యూగా ఎలా అయితే ఉందో అలా వస్తుంది. తర్వాత సెట్టింగ్స్ మీరు చేసుకోవాలి. ఇది ప్రీవియస్ వర్క్ స్పేస్. సో ఇది వ్యూవర్స్ ఎక్లిప్స్ ఐడిని యూజ్ చేసుకోండి మనం ప్రాజెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, వర్క్ స్పేస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా కొత్త వర్క్ స్పేస్ని ఎలా చూస్ చేసుకోవాలి. సో ఓకే అండి, అలాగే వర్క్ స్పేస్లో ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ మీకు కావాలి అనుకుంటే సో ప్లీజ్ కాంటాక్ట్ బిలో. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.